ప్రభుత్వ జూనియర్ కళాశాల తిరుమలగిరిలో ఇంటర్మీడియట్ కమిషనర్ గౌరవ శ్రీకృష్ణ ఆదిత్య గారి ఆదేశానుసారం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీ బాల్తా శ్రీనివాస్ సార్ అధ్యక్షతన తల్లిదండ్రులు అధ్యాపకుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బాల్తా శ్రీనివాస్ సార్ మాట్లాడుతూ పరీక్షలు సమీపిస్తున్నాయి కాబట్టి సరియైన ప్రణాళికతో ముందుకు వెళ్లి మంచి ఫలితాలు సాధించాలని, అదేవిధంగా పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి యోగా ఎక్సర్సైజ్ చేయాలని, మంచి ఫలితాలు సాధించి కళాశాలకు మంచి పేరు తేవాలని కోరారు। సీనియర్ తెలుగు అధ్యాపకులు గుండగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి బాలల రేపటి పౌరులని ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు రాబట్టాలని కోరారు। ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు। ఒడిదుడుకులున్నటువంటి ఎన్నో సమస్యలు ఉన్నటువంటి కళాశాలను మేము చేతనైనంత మటుకు సాఫీగా నడిపిస్తున్నాం। దాంట్లో ఎలాంటి మీ పిల్లలు ఉన్నతమైనటువంటి చదువులు సాధించి మరి మంచి ఉద్యోగాలు సాధిస్తే తప్పకుండా మీ తల రాతలు మారేటటువంటి స్థితి మరి కళాశాలలో ఉంటుంది కాబట్టి దయచేసి ఒక విద్య యొక్క ఇంపార్టెన్స్ ని, ప్రాముఖ్యతను మీరు అందరూ గౌరవించాలి। దాని గురించి మీరు తెలుసుకోవాలి। మళ్ళీ ఎక్స్ప్రెస్ గా మేము ఎంత కష్టపడుతున్నాం, విద్యార్థులుగా వాళ్ళు ఏం చేయాలి, తల్లిదండ్రులుగా మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారని చూడాలి। మీరు రోజు ఎంత కష్టపడుతున్నా చూస్తున్నారు। మా మిత్రులందరూ ఇక్కడ ఎదురుగా షాప్ ఉన్న మిత్రులు, పేరెంట్స్ చాలా మంది ఇక్కడ ఉన్నారు। మీ కళాశాలని ఎంత క్రమశిక్షణతో నడిపిస్తున్నాం, మా పిల్లలు కూడా చూస్తున్నారు। లాస్ట్ 20 మందితో స్టార్ట్ అయినటువంటి కళాశాలని ఈ రోజు 100 చిలుకు పై చిలుకు విద్యార్థులని స్థాపించామంటే మరి మేము ఎంత కష్టం, అందరూ మా కళాశాల సిబ్బంది మొత్తం మరి ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి, మరి డెడికేషన్ తో, డివోషన్ తో, డిసిప్లిన్ తో కళాశాల నడిపించడం వల్ల ఈ రోజు మరి 100 వరకు మన విద్యార్థులను స్థాపించాము। మరి ఇటీవల మన కళాశాలకు మన తిరుమలగిరికి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు 5,30,00,000 రూపాయల కళాశాల నిర్మాణానికి మనం మంజూరు చేయడం జరిగింది। వచ్చే సంవత్సరం ఇంకా 1 సంవత్సరం వరకు మన కళాశాలలో మరి తప్పకుండా బిల్డింగ్ ప్రారంభం